సంపాదన పెంచుకోవాలా, సంపాదన ఇక్కడ ఉండదు, వ్యాపారాలు దెబ్బతింటాయి, రేట్లు పెరిగిన సంపాదన పెరగదు కదా, అదే అనేది. కాబట్టి సంక్షోభం అనేది తప్పదు. సంక్షోభాన్ని మనం సృష్టించుకున్నది కాదు, ప్రభుత్వాలు ఆపగలిగేవి కాదు. ఎందుకంటే అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటిది ఒక ఆధిపత్య పోరాటం, ఒక పిచ్చోడికి ఒక వ్యవస్థకి మధ్య జరుగుతున్న పోరాటం. ఇరాన్ అనేది గమ్యం లేని పోరాటం. ఇప్పుడు ఒక పిచ్చోడు వాళ్ళకు ఒక మత పెచ్చ ఉంది. ఆ మత పెచ్చ ఏంటయ్యా అంటే వాళ్లే మత పెద్దలుగా వాళ్ళ మతం మీద ఆధిపత్యం చెలాయించాలన్న పిచ్చ. షియా ముస్లింలు వాళ్ళు షియా మత వర్గమే టాప్ అనేటటువంటిది నిరూపించడం, సున్నీల వర్గాల్ని నాశనం చేయటం, వాళ్ళ ఆర్థిక మూలాలను నాశనం చేయడం. ఇప్పుడు మీరు చూడండి, క్రైస్తవ దేశాల మీదకి ఏమైనా వెళ్తుందా? లేదు. అమెరికా, యూరప్ దేశాలు, నాటో దేశాల మీదకి ఏమైనా వెళ్తుందా? గల్ఫ్ దేశాలు ఎవరు? సున్నీ దేశాలు. అంటే నీ ముస్లింలో ఉన్నటువంటి రెండో వర్గపు అంటే ఇక్కడ మత కోణం ఒకటి సార్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం ఒక క్రైసిస్ లోకి తీసుకొచ్చేసి ఇప్పుడు గల్ఫ్ దేశాల మీద ఆయిల్ స్థావరాల మీద కూడా దాడి చేస్తున్నారు. అంటే నిజంగా అది పిచ్చా లేదంటే చాలా తెలివిగా యుద్ధం చేస్తుందా ఇరాన్? అంటే ప్రపంచ యుద్ధాలే కాదు, మీరు రామాయణ భారతాలు చూసిన యుద్ధ నీతిలో ఏముంటుంది? శత్రువుని దిగ్బంధించడానికి. ఇప్పుడు శివాజీ చేసిందా లేకపోతే గాజీ చేసిందా? వీళ్ళందరూ ఏం చేస్తారు? కోటకెళ్ళి కోటలోకి